హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ఇందిరా సంపంగి. మరి ఈరోజైతే నేను విఘ్నేశ్వర్తో మీ ముందుకైతే వచ్చేసాను. మరి ప్రతిసారి ఎప్పుడు ఏదో ఒక వీడియోతో మీ ముందుకు వచ్చే నేను ఈసారి అయితే గణేశుడిని తీసుకొని వచ్చానండి. ఈ గుడి యొక్క నిర్మాణం 2006లో జరిగిందనమాట. అయితే స్వామివారు అప్పుడు చిన్న విగ్రహంలో ఉండేవారండి. 2006లో నిర్మాణం జరిగేటువంటి గుడి ఆంజనేయ స్వామిది. అయితే రోడ్డు వెడల్పు చేసే కారణంగా గుడిని వెనక్కి జరుపుతూ అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పెట్టారు. అలాగే వినాయక స్వామి విగ్రహం కూడా పెట్టారు. అయితే పెట్టడంతోనే వినాయక స్వామి విగ్రహాన్ని దగ్గర దగ్గర 7 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. ముఖ్యంగా అక్కడ విశేషం ఏంటంటే అక్కడ అందరు దేవుళ్ళు కూడా ఉంటారండి. వినాయకుడు ఉంటారు, అలాగే ఈశ్వరుడు ఉన్నారు, శనీశ్వరుడు ఉన్నాడు, రాముడు ఉన్నాడు, దుర్గమ్మ ఉంది, అలాగే విష్ణుమూర్తి ఉన్నారు. ఇలాగా ప్రతి దేవుళ్ళని కూడా అక్కడ ప్రతిష్ఠించడం జరుగుతుంది అంటున్నారు. ఆల్రెడీ అక్కడ పెట్టి ఉంచారనమాట. అయితే వాటికి స్థానాలు వేరే వేరేగా చోట్లున్నాయి. వాటిని చూపించడం జరిగింది. అక్కడ ఆ బొమ్మలైతే వెళ్ళిపోతాయి, ఆ విగ్రహాలని చెప్పారు. అంతేకాకుండా ఇక్కడ నిత్య పూజ, నిత్య అభిషేకాలు జరుగుతాయి. అలానే మన పేర్ల మీద అర్చన అనేది ఉచితంగా చేయబడుతుంది. ఎటువంటి డబ్బులు తీసుకోవడం అనేది జరగదండి. ఇక్కడ ప్రతి పూజకి కూడా ఏ విధమైన పూజ కూడా అన్నీ ఉచితంగానే జరగడం చేస్తాము. అభిషేకాలు కానీ ఏమైనా సరే మేము ఎవరి దగ్గర డబ్బులు అనేది వసూలు చేయము అంటూ అక్కడ పూజారులు చెప్పడం జరిగింది. నాకైతే చాలా సంతోషం అనిపించింది. అనుకోకుండా వెళ్ళడం, నేను అక్కడ నాకు ఆంజనేయ స్వామి మాలను కూడా ఇవ్వడము నాకు చాలా అంటే చాలా సంతోషం అనిపించింది. ఏ గుడికి వెళ్ళినా ఏదో ఒక ప్రత్యేకత అయితే నాకు ఖచ్చితంగా జరుగుతుంది. అది నా అదృష్టంగా భావిస్తున్నాను. అక్కడ నాకు ద్వారానికి కట్టమంటూ ఆ పూజారి నాకు చెప్పడం జరిగితే ఆ ఆనందాన్ని నేను తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. ముఖ్యంగా భక్తులారా, మీకు చెప్పేది ఏంటంటే ప్రతి గుడికి వెళ్ళినా కూడా మీరు మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. అలాగే ఇంకా మంచి మంచి దేవాలయాలు ఎక్కడుంటాయి ఏంటి అనేది నేను వివరిస్తాను. ఆ ఒక్క గుడి ఎక్కడ అనేది NGRI అనే ఒక వరంగల్కి వెళ్ళే హైవే రోడ్లో ఈ టెంపుల్ అయితే ఉందండి.